పక్కన ఎంఆర్‌పీఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ మొన్నటిదాకా భారతీయ జనతా పార్టీకి ఫేవర్‌గానే ఉన్నారు. రే వర్గీకరణ ఇదంతా అయిపోయాక ఇప్పుడు అకస్మాత్తుగా ఇప్పుడు ఎస్సీ మాల, మాదిగ ఇవంతా కూడా ఎస్సీలో సామాజిక వర్గం ఆ అభ్యున్నతి కోసం పోరాడడంలో తప్పేమి లేదు. కానీ ఆళ్ళల్లో మతం మారినటువంటి వాళ్ళ కోసం పోరాటం బిగించేయడమే ఇప్పుడు అసలు స్పెషల్. అందులో భాగంగా అర్చకత్వం గూడా మాకివ్వాలి అంటే చాలా చోట్ల అనేక కులాల వాళ్ళున్నారు. ఒక్క బ్రాహ్మణులే అర్చకత్వం చేయట్లేదు ఇప్పుడు. అన్ని కులాల వాళ్ళకి గూడా శిక్షణ ఇచ్చినారు. మా తిరుమల తిరుపతి దేవస్థానం లిస్ట్ తీసుకుంటే అక్కడ అందులో ఉంటది. ఎస్సీ ప్రాంత అర్చకులు, ఎస్టీ ప్రాంత అర్చకులు. ఇప్పుడు అందరూ చేస్తున్నారు. గర్భగుడిలోకి మా వాళ్ళకివ్వాలి. రైట్. అసలు గుడి అంటే గుడే ఇచ్చేసారక్కడ. ఇట్లా నడుస్తున్నాయి. కాపోతే ఆయన దాన్ని ఒక ఎమోషనల్‌గా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈలోపు దేవాలయాలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తించదని రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. దేవాలయాలు ప్రభుత్వానికి చెందినవి కావని చెప్పింది. ఏపీ దేవాదాయ చట్టం సెక్షన్ 1323, 293, 35 ప్రకారం హిందూ మతాన్ని ఆచరించని వాళ్ళని దేవాలయాల్లో ఉద్యోగులుగా నియమించకూడదు. దేవాలయాల్లో ఔట్ సోర్సింగ్‌గా కూడా నియమించొద్దని ఆదేశించింది.